చెప్పండి ఎలా జరుగుతున్నాయి? ఇప్పటివరకు ఎన్ని బూత్‌లు మీరు అబ్జర్వ్ చేయడం జరిగింది? ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా జరుగుతున్నాయని ఏమన్నా అనుకుంటున్నారా? ఖచ్చితంగా. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 7:30 నుంచి ఇప్పటి వరకు యూసఫ్‌గూడలో ఆల్మోస్ట్ అన్ని బూత్స్ కవర్ చేశాను. ఓకే. మీరు చూసినట్టయితే ఎక్కడ సరిగ్గా జరగట్లా. పోలీస్ సపోర్ట్ కూడా ఫుల్‌గా రూలింగ్ గవర్నమెంట్‌కే ఉంది. వాళ్ళు ఉంటే న్యూట్రల్‌గా ఉండాలి. ఎవరికి హెల్ప్ చేయకుండా. ఒకరికి సపోర్ట్‌గా అలా ఉండకూడదు. సో మీ దగ్గర ప్రూఫ్ యా. డైరెక్ట్ ఇలా కండువాలు వేసుకొని కూర్చుంటున్నారు. ఓకే. విచ్ ఇస్ నాట్ రైట్. yes రూల్స్ ప్రకారం అలా కూర్చోకూడదు. ఒక పార్టీని ప్రమోట్ చేయకూడదు మీరు బూత్ దగ్గర. ఇది సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర. ఓకే. సో మీరు క్వశ్చన్ చేయడం జరిగిందా మరి అక్కడ? అవును, పోలీసులు మేమేం చెప్పము. వాళ్ళని తీమని మేము అడగమని అంటున్నారు. Direct. ఇది జెర్సీస్ వేసుకొని తిరుగుతున్నారు, నెంబర్ 2 జెర్సీస్. ఓకే. ఒక క్యాండిడేట్ సీరియల్ నెంబర్ 2 అన్నమాట. వాళ్ళ జెర్సీస్ వేసుకొని ఓపెన్ గా తిరుగుతున్నారు. ఏమన్నా అంటే ఉమెన్స్ వరల్డ్ కప్ ది మేము వేసుకున్నాము అంటున్నారు. ఓకే. కవరింగ్. సరే, అలా వేసుకునే వాళ్ళు బూత్ దగ్గర ఎందుకు కూర్చున్నారు? నెంబర్ 2 హైలైట్ చేస్తా. ఓకే. సో ఇంకా ఇప్పటివరకు మీరు ఏమేమి అబ్జర్వ్ చేసినారు? పోలీస్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మనుషులు వెళ్ళి అవి తీపిచ్చడానికి కూడా ట్రై చేస్తున్నారు, అయినా అవ్వట్లేదు. ఓకే. సో ఈ ఎలక్షన్స్ ఎలా అవుతే కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? పోలీసులు కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటేనే అవుతుంది. అమ్మ కూడా చాలా బూత్స్ తిరిగారు, ఓకే. మేము చాలా బూత్స్కి వెళ్ళాము. పోలీస్ అస్సలు మాకు సపోర్ట్ చేయట్లేదు. ఓకే. బూత్ టేబుల్స్ దగ్గర ఏమవుతుందంటే కాంగ్రెస్ పీపుల్ ఒక 20-30 పీపుల్ వస్తే వాళ్ళకు ఓకే. ఓకే. నాతో పాటు ఒక 7-8 పీపుల్ వచ్చి నుంచి ఉంటే దర్ నాట్ లెటింగ్ అస్ స్టాండ్ ఓవర్ దర్. ఓకే. ఓట్స్ రిగ్గింగ్ అవుతున్నాయి. రిగ్గింగ్ అయిన దగ్గరికి నేను వెళ్ళాను కూడా. ఓకే. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ఉన్నారనుకో, ఆవిడ వెళ్ళే టైంకి ఆవిడ ఓట్ ఆల్రెడీ అయిపోయినట్టు అక్కడ ఉంటుంది. ఓకే. రిగ్గింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2-3 బూత్స్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి రిగ్గింగ్ అవుతుందని. సో పోలీస్ ఒకటే కాదు, వీ హ్యావ్ వీడియో ప్రూఫ్స్ ఆల్సో. ఓపెన్గా రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ వాళ్ళు వచ్చే మాస్క్స్ వేసుకొని ద డిస్ట్రిబ్యూటింగ్ మనీ ఓపెన్లీ. షాప్స్ ఉంటాయి కదా, షటర్ మూసేసి దర్ క్లోజింగ్ ఇట్. మేము వెళ్ళినప్పుడు, ఓకే. మేము వెళ్ళక ముందంతా దర్ ఓపెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు శారీస్ ఇంకా మనీ. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. ప్రతి బూత్ దగ్గర ఇదే జరుగుతుంది. సో మీరు వెళ్ళి క్వశ్చన్ చేయడం లేదంటే కంప్లీట్ చేయడం ఏదైనా చేస్తున్నారా మరి? యాక్షన్ తీసుకోవట్లేదు కదా. మేము యాక్షన్ తీసుకునే టైం కల్లా వాళ్ళు స్ట్రీట్ క్రాస్ వెళ్ళిపోతున్నారు. పోలీసులు కూడా వెళ్ళిపోయారు కదా వదిలేయండి ఇంకా అంటున్నారు. ఫాలో కూడా అవ్వట్లేదు. దట్ వాళ్ళని క్యాచ్ చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేయట్లేదు. ఇదైతే రైట్ కాదు. మేము 14th వరకు వెయిట్ చేస్తాం. 14th తర్వాత చూసుకుందాం.